మరి ఇంత కుళ్ళు మొహాలు మరి ఇంత దారుణంగా ఉన్నారేంట్రా మీరు అసలు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇగ్నోర్ మై అపీరియన్స్. ఈ వీడియో ఏ డ్రెస్ గురించి కాదు, నా అపీరియన్స్ కూడా ఇగ్నోర్ చేయండి. టోటల్లీ కంటెంట్ వేర్ అన్నమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి నాకు మిడిల్లో ఎన్నో డిస్టర్బెన్సెస్ అండి, ఎన్నో వచ్చి నేను ఆపేసాను. మిడిల్లో ఆపి చేస్తా అన్నాను. అంటే అలా చేసినప్పుడు నేను ఏదైనా వీడియో పోస్ట్ చేసి సబ్స్క్రైబర్స్ పెరుగుతా అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఈ విషయం అందరికీ కాదండి, చేసిన ఒక పర్సన్కి చెప్తా అన్నాను. నేను నిన్ను సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అడగలేదు, చేసి తర్వాత అన్సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అడగలేదు. ఇంత కుళ్ళు మొహంగా ఉన్నారేంటి అసలు ఈ జనాలు. ఎవరైనా ఏదన్నా ఒక పని స్టార్ట్ చేసి చెయ్యాలి అని అనుకుని ముందుకు వచ్చినప్పుడు వీలైతే వాళ్ళకి హెల్ప్ చేయండి, లేకపోతే నోరు మూసుకొని మీ పని మీరు చూసుకోండి. అండ్ ఇది నేను నా సబ్స్క్రైబర్స్కి చెప్పట్లేదు. ఎవరైతే వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ 2 days తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళినారో వాళ్ళకి చెప్తా అన్నాను. అయినా మరి ఇంత కుళ్ళేంట్రా, తినింది కూడా అరగదు మీకు అసలు. నిజం చెప్తా అన్నాను. ఇది ఖచ్చితంగా తెలిసిన వాళ్ళే చేసుంటారండి. ఓర్వలేనితనం అంటారు కదా, అదన్నమాట. ఇలాంటి వాళ్ళు ఇక్కన పక్కన అయ్యో ఆ పిల్ల అలా చేస్తుంది, ఈ పిల్ల ఇలా చేస్తుంది అని చెప్పడము, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ 2 days తర్వాత అన్సబ్స్క్రైబ్ చేయడము, ఇలా కుళ్ళు మొహాలు వేసుకొని ఉండడం. తినింది కూడా అరగదురా మీకు, నిజంగా చెప్తా అన్న నేను. అసలు పక్కకి వెళ్ళి తర్వాత ఇలాంటి వాళ్ళే ఏడుస్తూ ఉంటారు అన్నమాట. అయ్యో ఆ పిల్లకు ఉండే అంత క్యాపబుల్ కూడా మనకు లేదు, మనం చేయలేకపోతా అన్నాము అని చెప్పి ఓర్వలేక ఇలాంటివి చేసేది. నైట్ షిఫ్ట్ చేసి ఇంట్లో వర్క్స్ చేసి నేను ఎంత కష్టపడి వీడియోస్ తీస్తాను, ఎడిట్ చేస్తాను, ఎంత కష్టపడి దాన్ని రన్ చేస్తానని నాకు మాత్రమే తెలుసు. ఇలా ఒక్కరో ఇద్దరో చేసినంత మాత్రాన్ని నేనేం నా వీడియోస్ ఆపేసి నా యూట్యూబ్ స్టాప్ చేయబోయేలేదు. పక్కన వాళ్ళ మీద పడి అడగకుండా వెళ్ళి మీ పని మీరు నన్ను ఫాలో చేసి సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.